హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీ సార్ క్లాసెస్. టుడే మనం ఫిజికల్ కెమిస్ట్రీ యొక్క ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం. సో నన్ను చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ ఆర్గానిక్ ఇనార్గానిక్ చాప్టర్స్ ఓకే సార్, మేము అది ఎలా విధంగానే చేస్తాం. సో మాకు కొంచెం ఫిజికల్ కెమిస్ట్రీని ఏ విధంగా చదవాలో తెలియట్లేదు సార్ అని చాలా మంది అంటారు. అంతేకాకుండా ఎవరైతే టాపర్ ఉన్నారో వాళ్ళకు కూడా కెమిస్ట్రీలో 30 to 35 మార్క్స్ వచ్చి ఆగిపోవడానికి కారణం ఏంటిదంటే, ఈ ఫిజికల్ కెమిస్ట్రీని ఎక్కువగా వాళ్ళు దృష్టి పెట్టారు. ఎందుకంటే దీని మీద ఫోకస్ చేసే అంత టైం కంటే ఆర్గానిక్ ఇనార్గానిక్ మీద ఫోకస్ చేస్తే ఎక్కువ స్కోర్ వస్తుంది అనేది వాళ్ళు ఆలోచిస్తారు. బట్ మీకు ఇంకోటి తెలుసో లేదో, వాటితో పాటు ఫిజికల్ కెమిస్ట్రీ కూడా మనకు బైకి బై వచ్చే మార్క్స్ రావాలంటే ఒక చిన్న ట్రిక్ ఉన్నది నాన్న. మీకు కూడా తెలుసో లేదో, ఫిజికల్ కెమిస్ట్రీ మనము అస్సలే నెగ్లెక్ట్ చేయొద్దు. ఆర్గానిక్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో ఫిజికల్ కెమిస్ట్రీ కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకో చెప్తా. మనకు కావాల్సింది ఏంటి, టార్గెట్ 40 మార్క్స్ ఉంటాయి. సో 40 మార్క్స్ లో మనకు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి అరౌండ్ 10 to 12 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. సో టోటల్ వీ హ్యావ్ 10 to 11 చాప్టర్స్ ఉన్నాయి మనకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫిజికల్ కెమిస్ట్రీలో. సో అందులో నేను ఫస్ట్ గా ఒక 5 టాపిక్స్ తీసుకున్నాను. ఈ 5 టాపిక్స్ నేను ఎందుకు తీసుకున్నానంటే, గత ఒక 10 ఇయర్స్ నుంచి మనకు క్వశ్చన్ పేపర్ ను పరిశీలిస్తుంటే ఈ టాపిక్ వెళ్ళి మనకు ఖచ్చితంగా మనకు మార్క్స్ వస్తున్నాయి. ఈ టాపిక్ వెళ్ళి ఖచ్చితంగా మనకు మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి ముందుగా మనం ఈ టాపిక్స్ మనము కంప్లీట్ చేసినాం అనుకో, సో దగ్గర మనకు 12 మార్క్స్ కి 8 మార్క్స్ మనకు సింపుల్ గా చేస్తాం. ఇంకా కావాల్సింది ఇంకా 4 మార్క్సే ఉంటాయి. సో ముందుగా మనము అత్యధికంగా స్కోర్ వచ్చేది అండ్ ఎవ్రీ ఇయర్ మనకు రిపీటెడ్ అయ్యే చాప్టర్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ మనం చూద్దాం. ఇంకొక టిప్ చెప్పన్నా. ఫస్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ మనం స్టార్ట్ చేసే ముందుగా చాప్టర్ కు సంబంధించిన PYQ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలన్న. ఎందుకు సార్ ముందుగా PYQ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలంటే, ఫస్ట్ మనకు అసలు క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ అవుతుందో మనకు తెలియాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో మ్యాక్సిమం మనకు ఎక్కువ శాతం రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇది చాలా చాలా గుర్తుంచుకోండి. ఎక్కువగా మనకు రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకు అనేది మీకు నేను తర్వాత చెప్తా. ముందుగా ఈ 5 చాప్టర్స్ ను స్టార్ట్ చేసే ముందుగా మనం ఏం చేయాలని చెప్పిన PYQ క్వశ్చన్స్ అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. PYQ క్వశ్చన్స్ మనం తెలుసుకున్న తర్వాత మనకి ఏమర్థం అవుతుంది నాన్న అంటే, క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత నువ్వు ఆ చాప్టర్ ను మనం స్టార్ట్ చేయాలి. సో అందులో కూడా ఎక్కువగా రిపీటెడ్ అయ్యే టాపిక్ ఏంటిదో నేను ఇప్పుడు చెప్తాను. ఇది మాత్రం ఖచ్చితంగా ఈ టాపిక్స్ చదివే ముందు నేను చెప్పిన కొన్ని ముఖ్యమైన ఈ 5 టాపిక్స్ లోకి వెళ్ళి ఆ సబ్ టాపిక్స్ కూడా ఖచ్చితంగా చూడండి. ముందుగా ఫిజికల్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ చాప్టర్ కెమికల్ బాండింగ్ అనేది చూడండి. కెమికల్ బాండింగ్ లోకి వెళ్ళి ఎవ్రీ ఇయర్ మనకు 1 to 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. అందులో ఏమిస్తాడు సార్ కెమికల్ బాండింగ్ నుంచి? నువ్వు ఏ పేపర్ అన్నా చూడనా, అది ఎఫ్సెట్ గాని, నీట్ గాని, జేఈ గాని ఏదైనా చూడు, హైబ్రిడైజేషన్ క్వశ్చన్ లేకుండా మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఫస్ట్ వన్. సో హైబ్రిడైజేషన్ గురించి మనం తెలుసుకున్న తర్వాత VSEPR థియరీ అనేది చూడాలి. నెక్స్ట్ అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ చూడాలి. తర్వాత హైడ్రోజన్ బాండింగ్ చూడాలి. ఇది చూసినాం అనుకో, కెమికల్ బాండింగ్ నుంచి ఖచ్చితంగా మనకు 1 to 2 మార్క్స్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఓకేనా? సెకండ్ నెక్స్ట్ ఏంటి, సొల్యూషన్స్ లో చూద్దాం. సొల్యూషన్ చాప్టర్ ను స్టార్ట్ చేసే ముందు అందులో ముఖ్యమైనది ఇంపార్టెంట్ ఏంటంటే రౌల్ట్స్ లా చూడాలి. రౌల్ట్ నియమం ఉంటది కదా, రౌల్ట్ రూల్. సో అదొకటి చూడాలి. తర్వాత ఏంటి అంటే ఐడియల్ సొల్యూషన్స్ అనేది చూడాలి. ఐడియల్ సొల్యూషన్స్. నెక్స్ట్ ఏంటిది, కొలిగేటివ్ ప్రాపర్టీస్ అనేది చూడాలి. ఇవి మనం చూసినాం అనుకో, ఇందులోకి వెళ్ళి కూడా ప్రతిసారి మనకు ఒక్క క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తున్నాయి సొల్యూషన్ నుంచి. నెక్స్ట్ ఆటామిక్ స్ట్రక్చర్ నుంచి 1 మార్క్ వస్తుంది నన్ను ఈజీగా. మాక్సిమం 1 మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అందులో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటిది, క్వాంటమ్ నంబర్స్ అనేది చూస్తాం. క్వాంటమ్ నంబర్ KLMN ఉన్నాయి కదా, క్వాంటమ్ నంబర్స్ చూడాలి. ఇంకోటి డి బ్రోగ్లీ సొల్యూషన్ చూడాలి, బోర్స్ మోడల్ చూడాలి అండ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చూడాలి. ఇవి చూస్తే మనకు మాక్సిమం ఇందులోకి వెళ్ళే
అంతేకాకుండా ఇంకొకటి చెప్పనా, ఆటామిక్ స్ట్రక్చర్ మనము చదవాలంటే ముందుగా దీంట్లో మనకు రిపీటెడ్ క్వశ్చన్ వస్తుందన్న. ఎప్పుడు కొత్తగా ఇచ్చినైతే నేను ఇంతవరకు చూడలేదు. ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్లకి వెళ్ళి మనకు ఈ టాపిక్ లకి ఒక మార్క్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఏంటి నాన్న, సాలిడ్ స్టేట్. సో సాలిడ్ స్టేట్ లో కూడా మనకి ఏముంటది, యూనిట్ సెల్ ఉంటది, ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఉండదు. వీటి యొక్క ఫార్ములాస్ కూడా మనము చాలా ఫోకస్ చేయాలి. ఓకేనా, ఫార్ములాస్ అంతేకాకుండా క్రిస్టల్ సంబంధించి ఉంటది కదా. సో వీటి మీద మనం ఎక్కువగా సాలిడ్ స్టేట్ లో ఫార్ములాస్ మీద మనం ఫోకస్ చేస్తే ఇందులోకి వెళ్ళి కూడా ఎవ్రీ ఇయర్ మనకు 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి నాన్న, కెమికల్ కైనెటిక్స్. సో కెమికల్ కైనెటిక్స్ ఏముంటది మనకు తెలుసు, రేట్ లాస్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇందులో మనం ఫోకస్ చేసేటప్పుడు జీరో ఆర్డర్ రియాక్షన్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, వాటి యొక్క ఫార్ములాస్ తో పాటు వాటి యొక్క గ్రాఫ్ మన ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలన్న. అందులోకి వెళ్ళే మాక్సిమం ఇంటిగ్రేటెడ్ రేట్ లాస్ గ్రాఫ్ క్వశ్చన్స్ మీద మనం ఎక్కువ వస్తాయి. అంతేనా, వీటి మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేసిరనుకో 100% లో మనకు దగ్గర ఈ 5 చాప్టర్స్ చదివితేనే మనకు 7 to 8 మార్క్స్ వస్తాయి. దాన్ని గుర్తుంచుకోండి. ఫిజికల్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు ముందు ఏ చాప్టర్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నామో ఆ చాప్టర్ సంబంధించిన PYQ క్వశ్చన్స్ ముందు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేంత ఫస్ట్ చదవండి. చదివితేనే మన క్వశ్చన్ ఈ విధంగా ఫామ్ అవుతుందా అని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఫిజికల్ కెమిస్ట్రీలో మనకి ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇది మరీ గుర్తుంచుకోండి. ఈ 5 టాపిక్స్ నుంచి మనకు 7 to 8 మార్క్స్ వచ్చిన తర్వాత ఇంకెంతనైనా 3 to 4 మార్క్స్ ఉంటాయి. అవి చిన్న బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కెమిస్ట్రీ ఉంటుంది, స్టాయికో కెమిస్ట్రీ ఉంటుంది, ఇంకేముంటాయి కెమికల్ ఈక్విలిబ్రియం, ఇవన్నీ చిన్నవి ఉంటాయి. వాటిని సంబంధించి ఫస్ట్ ఈ చాప్టర్స్ క్వశ్చన్ అయిన తర్వాత వాటికి సంబంధించిన PYQ క్వశ్చన్ చూసుకుని పోయినా సరిపోతుంది. నేను అందులోకి వెళ్ళి పెద్దగా మనకు డెప్త్ ఏముండదు, అందులో డైరెక్ట్ ఉంటది. జస్ట్ PYQ క్వశ్చన్స్ వాటిని ప్రాక్టీస్ చేసి వెళ్ళినా కూడా మీకు మాక్సిమం మనకు ఫిజికల్ కెమిస్ట్రీ 12 మార్క్స్ 10 మార్క్స్ వస్తాయి. నాన్న గ్యారంటీగా చెప్తున్నా. ఫిజికల్ కెమిస్ట్రీ కొంచెం మనము తెలివితోటి గనక ఆలోచించి చదివితే అత్యధికంగా స్కోర్ చేయొచ్చు నాన్న ఇందులోని. ఎందుకంటే మాక్సిమం మనకు రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి. అర్థమైందా? అస్సలు భయపడద్దు. ఫిజికల్ కెమిస్ట్రీ అంటే ఫిజికల్ కెమిస్ట్రీ చాలా ఈజీ. జస్ట్ మనము గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ అంతే. ఇందులో ఎక్కువ మనకు అప్లికేషన్ ఓరియంట్ అనేది రావు. కేవలం నీ మైండ్ పవర్ అనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటిది, ఏ క్వశ్చన్ అయినా మనకు రిపీటెడ్ క్వశ్చన్ వస్తే ఆ ఈక్వేషన్స్ మనం గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. లాజికల్ గా ఎక్కువ ఇయ్యడు. ఇక్కడ మనకు మెమొరీ బేస్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంతేగాన ఫర్ ఎగ్జాంపుల్ థర్మోడైనమిక్స్ చూసినాం. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంటుంది, ఎంట్రోపీ ఉంటుంది, ఎంథాల్పీ ఉంటుంది. ఇవన్నీ వాటికి సంబంధించిన ఈక్వేషన్ మనం గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. కింది వాళ్ళు ఆప్షన్ ABCD ఉంటే జస్ట్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుందనా, ఎగ్జామ్ లో గుర్తుపడితే సరిపోతుంది. చాలా ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. వెబ్సైట్ అనేది బేసిక్ లెవెల్ ఉంటుంది, మెయిన్స్ అడ్వాన్స్ తో పోలిస్తే. సో ఖచ్చితంగా ఫిజికల్ కెమిస్ట్రీ నెగ్లెక్ట్ అస్సలే చేయొద్దు. ఓకేనా? ప్రిపరేషన్ ఇంకా కూడా ఎవరైతే స్టార్ట్ చేయలేదో ఖచ్చితంగా ఈ రోజు ఇప్పటికైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా మనకు 4 months టైం ఉన్నది. సో అస్సలే ఏ ఒక్క రోజు నెగ్లెక్ట్ చేయకుండా ఎగ్జామ్ మనకు టాప్ 100 లోపు ర్యాంక్ రావడమే మనకు గోల్ అయి ఉండాలి. ఈజీగా వస్తుంది, నేను చెప్తున్నా కదా. ఖచ్చితంగా కొంచెం తెలివితోటి హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ చేయండి. 100% గా 100 లోపు ఖచ్చితంగా మనకు ర్యాంక్ వస్తుంది. ఓకేనా? సో డోంట్ బి నెగ్లెక్ట్. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవ్వరి గురించి ఆలోచించకండి. కేవలం ఒక 4 months ఫోకస్ యువర్ స్టడీ. అంత ఒక 4 months కరెక్ట్ గా నీ సీరియస్ ప్రిపరేషన్ ప్రారంభించండి. మంచి గొప్ప ఇంజనీరింగ్ కాలేజ్ లో మనకి సీట్ వస్తుంది నాన్న. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ. మళ్ళీ చెప్తున్నా, కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని ఒక టాప్ లెవెల్లో ఉంచుతుంది నాన్న. ఎవరైతే ప్రతిరోజు ఎంతో కొంత స్టడీ చేసిన వాళ్లకు ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది. ఇది మరీ చెప్తున్నా, కన్సిస్టెన్సీస్ నెవర్ ఫెయిల్ అని. అసలు కన్సిస్టెంట్ నిన్ను అసలు ఫెయిల్ చేయకుండా చూస్తుంది, ఒక మంచి పొజిషన్ లో ఉండే మనం మాత్రం చూపెడుతుంది. సో ఈ వీడియో కనుక ఎవరైతే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.